హాయ్ మైసెల్ఫ్ నమిత యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం చేసింది బ్రెడ్ శాండ్విచ్. చాలా ఈజీ రెసిపీ, మీరు ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్తో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకున్నాను, ఒక క్యూబ్. అది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, నేను ఆనియన్ క్యాప్సికమ్ రెండు వేసేసాను ప్యాన్ లోకి, కొంచెం ఇది అవ్వాలి. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నా, గ్రేడెడ్ క్యారెట్. క్యారెట్ ని కూడా మిక్స్ చేసుకుంటున్నా. టర్మరిక్ వేస్తున్నా, సాల్ట్ అయిపోయిన తర్వాత. సాల్ట్ టర్మరిక్ వేసిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నా. పెప్పర్, బ్లాక్ పెప్పర్. ఇవన్నీ హాఫ్ ఇంచ్ అంతే, హాఫ్ టీ స్పూన్, నాట్ ఇంచ్. స్క్రాంబుల్ పన్నీర్. పన్నీర్ అంతా వేసుకున్నా. నేనైతే పన్నీర్ ఒక 75 గ్రామ్స్ తీసుకున్నా. ఇదంతా వేసుకొని మిక్స్ చేసేసి అన్ని మసాలాస్ వేగిన తర్వాత మీరు పన్నీర్ వేసుకోవాలి. నేను 75 గ్రామ్స్ పన్నీర్ వేసుకున్నా. అందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా. ఇప్పుడు అన్ని వేగినాయి. ఇప్పుడు ఆర్గానో ఫ్లేక్స్. దీని నుంచి ఫ్లేవర్ చాలా చేంజ్ అవుతుంది శాండ్విచ్. ఇదే బాగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకోండి. సింపుల్. లాస్ట్ లో గార్నిషింగ్ కి కొరియాండర్. ఇది వేస్తే టేస్టీ చేంజ్. ఒక మిక్స్ ఇస్తే అంతా మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం. నేను బ్రెడ్ ని టోస్ట్ చేసేసుకున్నా. ఆ టోస్ట్ చేసిన బ్రెడ్ కి నేను ఇప్పుడు ఆ పన్నీర్ స్టఫింగ్ చేసుకున్నా, అది స్ప్రెడ్ చేస్తున్నాను. దానిపైన ఇంకొక పీస్ పెట్టేసి ఇప్పుడు తిన్నాను.